నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. నేను మీ రమ. ఇవాళ మన వీడియో ఏంటంటే మంచి ట్రెండింగ్‌లో ఉన్న కట్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది రిక్వెస్టెడ్ వీడియో. అందుకనే నేను మళ్ళీ కట్ వర్క్ బ్లౌజే మీతో సింపుల్‌గా నేను షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్‌ని ఆల్‌లో ఉంచండి. ఈ వీడియో పూర్తిగా చూసి ఒక కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ లైనింగ్ క్లాత్‌ని ఇలాగ మనం ముందు ఎప్పుడు చెప్పినట్టుగానే 2 మడతల కింద వేసుకోవాలండి. ఫోల్డింగ్ అనేది మన ముందుకొచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది చూసుకోవాలండి. వెనక భాగం పొడవు ఎంత కావాలో కరెక్ట్‌గా ముందు మెజర్ చేసుకోవాలి. నేను 15.5 ఇంచులు తీసుకున్నానండి. ఎంత పొడవు కావాలో చూసుకొని అక్కడ వరకు మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగని కిందొచ్చి ఒక మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి ఖర్చుల కోసం. అది వదిలేసిన తర్వాత ఇంకా షోల్డర్ వచ్చి 6 ఇంచులు తీసుకున్నానండి. అలాగే ఆర్మ్ హోల్ వచ్చి 6.5 తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ అనేది కొంచెం పట్టేయకుండా కంఫర్ట్‌గా ఉండాలంటే గనక 6.5 ఉండాలండి. పైన కుట్లు పోగా 6 అవుతుంది. 6.5 ఈజీగా ఉండాలి. చంక పట్టేయకుండా ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ వచ్చి 10 ఇంచులండి. చెస్ట్ వచ్చి 10 ఇంచులు. అలాగనే 1.5 ఇంచు ఖర్చు కోసం. ఇంకా కొంచెం చిన్న సైజు వాళ్ళైతే గనక 9 ఇంచులు పెట్టుకోండి. ఖర్చు 1.5 ఇంచ్ పెట్టండి. అంతే. మన సైజులు మార్చుకుంటే ఏ ఏ ఏ సైజు వారికన్నా ఒకటే విధంగా కుడితే సరిపోతుంది. ఇలా చూసుకోవాలండి. కింద కూడా అంతే. 9 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచు ఖర్చు తీసుకోవాలి. లేదంటే యాజ్ ఇట్ ఈస్‌గా 10 ప్లస్ 1.5 ఇంచ్ తీసుకున్నా పర్లేదు. ముందైతే గనక ఎక్కువ ఖర్చే తీసుకోవాలండి. ఎక్కువ క్లాత్‌నే తీసుకోవాలి. కరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకోకూడదు. తక్కువ వస్తే గనక మళ్ళీ కావాలంటే దొరకదు కదా! అందుకని నేను ఖర్చు కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్స్‌ట్రానే తీస్తానండి. అవసరమైతే కట్ చేసేసుకోవచ్చని. ఇప్పుడు షోల్డర్ 6 ఇంచులు తీసాం కదా! నెక్ వెడల్పు వచ్చి 3 ఇంచెస్ అండి. నెక్ డౌన్ వచ్చి 10.5కి ఇలాగ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగ స్క్వేర్ బాక్స్ ఒకటి డ్రా చేసేసుకోవాలి. నేను కట్ వర్క్ తీసేటప్పుడు రౌండ్‌గా తీయనండి. రౌండ్‌గా తీస్తే గనక కట్ వర్కు ఎంత లూజ్‌గా తీస్తే అంత కరెక్ట్‌గా ఉంటుందండి. అలా ఒకవేళ తక్కువ తీశారంటే గనక అది పట్టేసినట్టు వెనకాల కంఫర్ట్‌గా ఉండదు. అందుకే నెక్ కొంచెం వెడల్పుగా తీసుకోవాలి. ఇలా లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా అయితే ఉందో అలాగా దాని మీద ఫోల్డ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. 2 కట్ చేసేసుకోవాలి ఇలాగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకోవాలండి. నెక్ డిజైన్ చేయడానికి ఇలా 3 ఇంచెస్ వెడల్పుకి 10.5 డౌన్‌కి మార్క్ చేసుకొని ఇక్కడ దీని మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇందాక లైనింగ్ మీద స్క్వేర్ బాక్స్ డ్రా చేసినట్టుగానే ఇప్పుడు దీని మీద డ్రా చేయాలి. ఇలా స్క్వేర్ బాక్స్ అనేది డ్రా చేసేసుకోవాలి. నేను తీసే కట్ వర్క్ కొంచెం స్క్వేర్‌లా ఉంటుందండి. స్క్వేర్ ఉంటే గనక కొంచెం నెక్ వెడల్పుగా చాలా బ్రాడ్‌గా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మన టేప్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా పొడవు, వెడల్పు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్‌లోనే మనం కట్ వర్క్ అనేది ఇచ్చుకోవాలి. మనకు కొలత అనేది కరెక్ట్‌గా తెలుస్తుంది. నేను ముందే ఇలాంటి పేపర్ ఒకటి కట్ వర్క్ అనేది కట్ చేసుకున్నాను. ఇంతకుముందు చెప్పాను గదండీ! కట్ వర్క్ అనేది ఒక గాజుతో కానీ, లేదంటే ఒక బాటిల్ క్యాప్‌తో కానీ, ఇలా దేనితోనన్నా సరే మనం కొలత వేసుకొని ఈ డిజైన్ అనేది ఇచ్చుకోవచ్చు. మనకెంత సైజు కావాలో అంత సైజు. ఇలాగా ముందే కట్ చేసి నేను ఒక పేపర్ మీద పెట్టుకున్నాను. ఒక షీట్ మీద. ఆ షీట్‌ని ఇలా పెట్టుకొని ఈజీగా మనం పెన్‌తో మార్క్ చేసేసుకోవచ్చు. ఇలా నేను స్క్వేర్ వచ్చేటట్టు చూసుకుంటున్నానండి. స్క్వేర్ వస్తే గనక వెడల్పు చాలా మంచిగా ఉంటుంది. కట్ వర్క్ బ్లౌజ్ ఏంటంటే చాలా డిజైనర్ బ్లౌజ్‌లా ఉంటుందండి. యేసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఎన్ని బ్లౌజులు కుట్టుకున్నా సరే బోర్ అనిపించదు కట్ వర్క్ బ్లౌజు. కానీ చాలా కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. అందుకే నేను కొత్త వాళ్ళకి చాలా స్లోగా, ఈజీగా చెప్తున్నానండి. మీరిలా చూస్తే గనక వీడియో బాగా అర్థమైపోతది. అందుకే నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా జాగ్రత్తగా మీకెంత వెడల్పైతే కావాలి, ఎంత పొడవైతే కావాలో చూసుకొని, ఎంత సైజు ఉండాలో చూసుకొని ఇలాగా మార్క్ చేసేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో నేను గాజుతో ఇలా డ్రా చేసుకోండి అని చెప్పాను. ఇలా చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
దీన్ని అంతటిని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఎందుకన్నా పెద్ద సైజు కటింగ్ పెట్టుకుంటే కనుక కుట్టిన తర్వాత ఇంకా వెడల్పు అయిపోతాయండి. అందుకే ఈ మాత్రం సైజు సరిపోతుంది. ఇలా యాజ్ ఇట్ ఈజ్గా రెండు కదిలిపోకుండా పట్టుకొని ఈ కటింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా చాలామంది మన వీడియో నోటిఫికేషన్ వెళ్ళటం లేదు అంటున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. మనం పెట్టిన వెంటనే, నేను పెట్టిన వెంటనే ఈ వీడియో మీకు రావాలంటే కనుక ఇంకా మంచి మంచి మోడల్స్ నేను బ్లౌజులు అనేవి స్టిచ్ చేస్తానండి. ఈ బ్లౌజులు కుట్టిన వెంటనే మీ దగ్గరికి ఈ వీడియో నోటిఫికేషన్ రావాలంటే కొంచెం నోటిఫికేషన్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి. చాలామంది అక్క నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేసేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్గా ఒక పీస్ వెనకాల ఒక పీస్ పెట్టుకొని, తిరిగేసి కాదండి, రెండు ఒకదాని వెనక ఒకటి పెట్టుకొని ఇలాగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల భాగంలోనే నేను లైనింగ్ అనేది ఇలా పెట్టుకొని అవుట్లైన్ అంతా ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత కదలకుండా సెంటర్లో ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలాగా మనం స్టిచ్ చేసేటప్పుడు కదిలిపోకుండా ఉంటుందని. తర్వాత ఇప్పేసుకోవచ్చు. తర్వాత మొత్తం నడుము దగ్గర కూడా ఇలాగ స్టిచ్ చేసేసుకొని కదలకుండా చూసుకోవాలి. ఉగ్గులు లేకుండా రెండు చేతులతో సరి చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. తర్వాత ఖర్చులు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి. అన్నీ నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి. పైన ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కువలు ఏమన్నా ఉంటే ఇప్పుడు సరి చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కకి క్యాన్వాస్ పేపర్కి ఒక లైనింగ్ అనేది తీసుకోవాలి. ఈ లైనింగ్ మీద క్యాన్వాస్ పేపర్ పెట్టి ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా కదలకుండా రౌండ్గా కుట్టేసేసుకోవాలి. ఈ కుట్టేసుకున్న తర్వాత మనం కదిలిపోద్దేమో అనుకున్న దాన్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత కింద బార్డర్ కూడా కుట్టేసుకోవాలండి. నీట్గా ఉంటుంది. తర్వాత కుట్టడానికి అవ్వదు కాబట్టి ఇది కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా బార్డర్ స్టిచ్ చేసేసుకుంటే అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కుట్టు కరెక్ట్గా మధ్యలో కుట్టు దగ్గరికి ఈ మధ్యలో కుట్టు వచ్చేటట్టు చూసుకొని ఈ ఒకదాని మీద ఒకటి ఇలాగా ఫోల్డ్ చేసుకొని కదలకుండా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. దీనికోసమే మధ్యలో కుట్టు వేసుకున్నాను. రెండు కరెక్ట్గా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకదాని మీద పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ వర్క్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇవన్నీ కలిపి వచ్చేటట్టు కట్ వర్క్ మీద కుట్టేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగనే మనం క్యాన్వాస్ పేపరు ఇవన్నీ కలిపి ఒకేసారి ఈ కట్ వర్క్ అంతటిని కుట్టేసుకోవాలి. చాలా స్లోగా కుట్టాలండి. కుట్టేటప్పుడు కటింగ్ అనేది, ఈ కట్ వర్క్ అనేది కుట్టేటప్పుడు నీడిల్ అనేది ఏంటంటే స్పీడ్ అయిపోతుంది. స్పీడ్ అయిందంటే కనుక ఆ కార్నర్లు అనేవి మనకి సరిగా రావు. స్లోగా తిప్పుకుంటూ రెండు చేతులతోని క్లాత్ని మంచిగా తిప్పుకుంటూ కట్ వర్క్ అనేది కుట్టాలి. కిందన పాదం అనేది ఆపుతూ ఆపుతూ కుట్టాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. మీకు ఎంత బ్రాడ్ కావాలో అంత బ్రాడ్గా ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలండి. ఈ కట్ వర్క్ అయిపోయిన తర్వాత బ్రాడ్గా కావాలంటే కుదరదు. ఇలా మొత్తం నీట్గా ప్రతి కార్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీడిల్ని కిందకి దించి అప్పుడు క్లాత్ని అనేది పక్కకి తిప్పాలి. పాదం పైకి ఎత్తి ఇలా ఎత్తుకుంటూ కట్ వర్క్లన్నీ కుట్టాలండి. అంతే, మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలి. మొత్తం లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంతకుముందు కట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మొత్తం అంతటిని ఇలా కట్ చేసేసుకోవాలి. ముందే కనుక కటింగ్ చేసేసుకుంటే కొంచెం మనకి కట్ వర్క్లు అనేది సరిగా క్లాత్ అనేది జరిగిపోతుంది, పోగులు వచ్చేస్తుందండి కట్ చేసిన క్లాత్. కాబట్టి ముందు కట్ చేసుకోకూడదు, ఇప్పుడు కట్ చేసుకోవాలి. లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని ముందు కట్ చేసామంటే కనుక
ఆ పోగులు పోగుల కింద క్లాత్ అంతా విడిపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలంటే మనకి కుట్టడానికి కంఫర్ట్గా కదిలిపోకుండా ఉండాలన్నా కూడా ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ వేసుకున్న తర్వాతని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాము. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు టాకాలు పెట్టుకోవాలండి. ప్రతి కార్నర్లోనూ ఇలా టాకాలు పెట్టుకోవాలి. ఇలా టాకాలు మాత్రం కరెక్ట్గా పెట్టకపోతే ఇది వెనక్కి రివర్స్ చేసినప్పుడు అవి కట్ వర్క్ అనేది మంచిగా ఫోల్డ్ అవ్వండి. బ్యాక్కి మంచిగా బ్యాక్ ఫోల్డ్ అవ్వాలంటే కనుక మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ వేసామో ఆ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గరికల్లా కత్తిరి వెళ్ళేటట్టు చూసుకొని మంచిగా టాకాలు పెట్టుకోవాలి. ఈ టాకాలను బట్టే మనకి ఈ కట్ వర్క్ అనేది వెనక్కి తిరుగుతుంది. ఇలా అన్నిటిని వెనక్కి ఇలా వేలు పెట్టుకొని జాగ్రత్తగా ఆ కట్ వర్క్ని ఇలా ఒత్తుకుంటూ పైకి లాక్కు రావాలి. ఇలా పైకి వచ్చిన వీటన్నిటిని కదలకుండా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలండి ఈ కటింగ్ అంతటి మీద. కట్ వర్క్ బ్లౌజ్కి లేసులు అంచులు వేస్తే అంత డిజైనర్ బ్లౌజ్లా ఉండదండి. ఓన్లీ ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఇలా సింపుల్గా కుట్టుకుంటే కనుక మంచి డిజైనర్ బ్లౌజ్లో వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి కుట్టేటప్పుడు క్లాత్ని అనేది జాగ్రత్తగా ఇలా లాగుతూ ఈ ప్రతి కట్ట మీద కుట్టుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది కొంచెం పట్టేసినట్టు ఉంటుందండి. వెనక్కి తిరిగిన తర్వాత పట్టేసినట్టు ఉన్న వాటిని చేత్తో జాగ్రత్తగా లాక్కుంటూ ఈ ప్రతి కటింగు ఈ రౌండ్ అంతా మంచి కంప్లీట్గా రౌండ్గా వచ్చేటట్టు వేలుతో ఒత్తుకుంటూ కుట్టుకోవాలి. ఇలా జాగ్రత్తగా కుట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నేను చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్ని బట్టి మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చాలా వీడియోల్లో చెప్పాను. మన వీడియోల్లో ఒకసారి మీరు చెక్ చేయండి. ఇలా బ్యాక్ పార్ట్ అంతా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ కట్ వర్క్ కుట్టేసుకున్న తర్వాత కింద నడుముకి ఈ బెల్ట్ అనేది కుట్టుకోవాలండి. ఇది 1.5 ఇంచ్ వెడల్పున్న క్లాత్ని లైనింగ్ పీస్ని ఇలా తీసుకొని బెల్ట్ అతుక్కోవాలి. ఇక్కడ పైన మళ్ళీ ఒక కుట్టేసుకొని, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదండి, కుట్టు లైనింగ్ మీద మాత్రమే పడాలి. ఇలా కుట్టేసిన తర్వాత వెనక్కి ఫోల్డ్ చేసి ఒక సపోర్ట్ కుట్టు వేసుకోవాలి. ఈ సపోర్ట్ కుట్టు వేయకపోతే కనుక హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం కదిలిపోయినట్టు ఉంటుంది. అందుకని సపోర్ట్ కుట్టు వేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు నడుము డాట్స్ అనేది కుట్టుకోవాలి. కరెక్ట్గా భుజాలకు ఎదురుగా నడుము డాట్స్ అనేది కుట్టుకోవాలి. ఒక 3.5 ఇంచెస్ పొడవు వచ్చేటట్టు చూసుకొని ఈ డాట్స్ అనేవి కరెక్ట్గా ఎలా పట్టుకొని వేసేసుకోవాలి. మీరు నడుముకి వేసిన బెల్ట్ కుట్టక ముందైనా డాట్స్ వేసుకోవచ్చండి. ఈ డాట్స్ వేసిన నడుముకి బెల్ట్ వేసిన తర్వాత డాట్స్ వేస్తే కనుక మళ్ళీ ఏమన్నా నడుము ఎత్తేసినట్టు ఉంటే కనుక అప్పుడు మళ్ళీ కుట్టేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి లాస్ట్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. నేను జాయిన్ చేసేసుకున్నాను. ఈ భుజాలు అనేది ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా అతికేసుకోవాలి. ఇలా నేను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మాత్రం కట్ వర్క్ ఇచ్చుకున్నాను, లెఫ్ట్ సైడ్ ఇవ్వలేదు. ఇలా కరెక్ట్గా భుజాలు కూడా అతికేసుకొని తర్వాత స్లీవ్స్ అనేవి అతికేసుకోవాలి. ఇది మంచి బెనారస్ క్లాత్ అండి, బెనారస్ పట్టు. చాలా అందంగా వచ్చింది. కట్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత చాలా నీట్గా ఉంది. ఇలా నీట్గా పెట్టుకొని ఈ స్లీవ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా రౌండ్ కుట్టేటప్పుడు కొంచెం కొంచెం కుట్టుకోవాలండి. ఇలా చేతులనే అతికేసుకోవాలి. రెండు వైపులా ఏది ఫ్రంటో ఏది బ్యాకో చూసుకొని మనం చిన్న టాకా పెట్టుకున్నాం కదా, ఇంటూ గుర్తు అనేది పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకొని ఈ చేతులు అనేవి అతికేసుకోవాలి. నాకు ఎన్ని కట్ వర్క్ బ్లౌజులు కుట్టినా కానీ నాకు చాలా నచ్చుతాయండి. కట్ వర్క్ బ్లౌజ్ అనేది మంచిగా ఎంబ్రాయిడరీ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది కట్ వర్క్ బ్లౌజు.
అదే ఈ కట్ వర్క్ మీద చాలా డిజైన్ కూడా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో కట్ వర్క్ మీద మంచి నేను మగ్గం వర్క్తో చూపించాలనుకుంటున్నాను. మీకు మంచి పూసలు కుడతానండి. ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను నేను. ఇప్పుడైతే కనుక ఈ వీడియో చాలా బాగా వచ్చింది, మీరు ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ దగ్గరికి రావాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి. ఈ వీడియో అంతా పూర్తిగా చూసి బ్లౌజ్ ఎలా కుట్టానో నాకు ఒక కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు చాలా ఎనర్జీ వస్తుందండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు చాలా ఎనర్జీ వస్తుంది. నేను కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నాకు చెప్పండి. ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ చేస్తాను. వీడియో మాత్రం సూపర్, అంటే ఈ బ్లౌజ్ సూపర్గా ఉంది, మీరు ట్రై చేయండి. నేను స్లోగా చూపించాను, మీరు అందరూ కుట్టుకోవడానికి కంఫర్ట్గా.